హాయ్ అండి, నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో ఫిల్మోరా మనం ఆల్రెడీ యూస్ చేస్తున్నాం. సో మొన్న 23 మేన 9.5 వర్షన్ని రిలీజ్ చేశారు వీళ్ళు. సో దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే పర్చేస్ చేసిన వాళ్ళు ఓకే, బట్ క్రాక్ చేయాలంటే కనుక ఎలా క్రాక్ చేయాలనే చూపిస్తాను. సో ఫస్ట్ ఇంటర్నెట్ని డిజేబుల్ చేసేయండి. సో ఇన్స్టాలేషన్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ ఫైల్ని కూడా నేను ఎంక్లోజ్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. క్రాక్ ఫైల్తో పాటు ఉంటుంది, మీరు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో రన్ యాజ్ అడ్మిన్ చేయండి అప్లికేషన్ని. క్లిక్ ఓకే చేసి చెక్ మార్క్ తీసుకుని నెక్స్ట్ చేయండి. సో అందరికీ తెలిసిందే, ఇది చాలా టైం పడుతుంది. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో చూపిస్తున్నాను ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ని. సో ఇన్స్టాల్ అయింది కదా. సో అక్కడ లాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మనం ఫిల్మోరా 9 యాక్టివేట్ చేసిన దానికంటే దీనికి కొంచెం ప్రొసీజర్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో దీనిలో ఏంటంటే కొంచెం బెటర్మెంట్స్ లాగా చాలా యాడ్ చేశారు ఫిల్మోరా 9.5లో. సో చూపిస్తాను. ఇంతకు ముందు ఎవరైనా ఫిల్మోరా ఇన్స్టాల్ చేసుంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేయండి. నా ప్రాజెక్ట్స్ అన్నీ అలాగే ఉండిపోయినాయి. సో ఆ ప్యాచ్ ఫైల్ని రన్ యాజ్ అడ్మిన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఫస్ట్, ఇప్పుడే కొత్తగా ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో సెకండ్ది కూడా సెలెక్ట్ చేయాలి, ఎప్పుడైనా చెప్తాను. ఫస్ట్ది కనుక ఫస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని రన్ చేయండి. స్టార్ట్ ఎనీ కీ అని ఉంది కదా, ఏదో ఒక కీని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో చూసారు కదా, అక్కడ ఫైల్ అనేది ఓకే అయింది. ఇప్పుడు ఎగ్జిక్యూటింగ్ జరుగుతుంది, టైం పడుతుంది. ఒక 100% అవ్వాలి అక్కడ కూడా. సో అయిపోయింది, చూసారు కదా, ప్యాచింగ్ ఫినిషింగ్ అని అయిపోయింది. ఇక్కడ మనకి ఒక లైసెన్స్ రిజిస్ట్రేషన్ కీ ఒకటి జనరేట్ అయింది కదా, దాన్ని సేవ్ చేసుకోండి. ఫైల్ని డెస్క్టాప్ మీద ఎక్కడో ఒక చోట కాపీ చేసుకుని పెట్టుకోండి. నేను ఇక్కడ డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటున్నాను నా ఫైల్ని. మనకు ఆ ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ కోడ్ 2 కావాలి. చూసారు కదా, నేను డెస్క్టాప్లో సేవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఫిల్మోరాను ఓపెన్ చేద్దాం. అక్కడ ఇందాక సెకండ్ అనే ఆప్షన్ కనిపించింది కదా, యాక్చువల్లీ ఏంటంటే కొంతమంది ప్రీ యాక్టివేట్ అప్గ్రేడ్ చేసేసి ఉంటారు. కొంతమంది ఆల్రెడీ యూజ్ చేసి అప్గ్రేడ్ చేసిన వాళ్ళకి ఆ సెకండ్ ఆప్షన్ అనమాట. కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ సరిపోతుంది, ప్యాచ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సేమ్ వాళ్ళకి కూడా ఇలాగే ఒకటి జనరేట్ అవుతుంది, దాన్ని యాక్సెస్ చేసుకోవాలి. ఏదో ఒక ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేద్దాం ఫస్ట్. సో నా దగ్గర ఉన్న ప్రాజెక్ట్లో ఏదో ఒక ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేశాను యాక్చువల్లీ. సో ఇక్కడ మనకి పైనుంచి 4th వన్ యాక్టివేట్ ఫిల్మోరా 9 కనిపించింది కదండి. అక్కడ ఓకే, మనం అన్యాక్టివేటెడ్లో ఉన్నాం. పైన చూసారా, ఫిల్మోరా Wondershare Filmora 9 అన్యాక్టివేటెడ్ ఉంది. సో ఫస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ చేయండి. కింద చూసారా, యూ హ్యావ్ ఏ లైసెన్స్ కోడ్, ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంది. అక్కడ క్లిక్ చేసి మనం ఇందాక వచ్చింది కదా యూజర్ ఐడి అండ్ ఈమెయిల్ ఐడిను మనకు ఒక కోడ్ జనరేట్ అయింది కదా, ఆ రెండింటిని అక్కడ పేస్ట్ చేయండి. యాక్టివేట్ చేయండి. అయిపోయింది, చూసారా, ఫిల్మోరా అనేది క్లియర్గా యాక్టివేట్ అయిపోయింది మనకి. సో ఇంతకుముందు మనం 9 అయితే ఎలా యాక్టివేట్ అయితే చేసుకుని వాడుకున్నామో, సో దీన్ని అలాగే యాక్టివేట్ చేసుకుని వాడుకోవచ్చు ఫ్రీగానే ఇంకా. సో చూసారు కదా, దీనిలో అనేది టైటిల్స్ అనేవి చాలా కొత్తవి యాడ్ చేశారు. చాలామంది ఇప్పుడు వ్లాగ్స్ అని చాలా చేస్తున్నారు కదా, అవి నెక్స్ట్ ట్రాన్సిషన్స్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అనేవి చేశారు. ఎఫెక్ట్స్ అలాగే చాలా వరకు అన్ని కొత్త మోడల్స్లో యాడ్ చేయడం జరిగింది దీనిలో. దానికైతే అప్గ్రేడ్ అయితే బాగా చేశారు దీన్ని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.